ఇగో ప్రియాంక రెడ్డి ఆమె పేరు. ఆమె చనిపోతే ఆమెకు దిశ అని పేరు పెట్టి సరే కొన్ని ఆ గౌరవాలు కాపాడదాం పేరు పెట్టి దిశ అనే ఆమెను కొంతమంది చేర్చి చంపిర్రు అనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టాంట్ జస్టిస్, మన దోమల బ్యాట్ కనుక దోమలు కొట్టగానే తక్కువ అని సరిపోదు, ఇన్స్టాంట్ జస్టిస్ వాళ్ళని తీసుకుపోయి అర్ధరాత్రి పూట ఎన్కౌంటర్ చేసి చంపారు. ఒక రెడ్డి అయిన బిడ్డను అత్యాచారం చేస్తే ఈ రాష్ట్రంలో 24 గంటల్లో జస్టిస్ వచ్చేసి ఎన్కౌంటర్ చేసి చంపారు. మరి మా చాకలలో బిడ్డను రెడ్లంతా కాళ్ళతో తొక్కి చంపితే ఈ దొంగ నా కొడుకుని ఎన్కౌంటర్ చేయకుండా ఎందుకు సాగుతా ఉన్నది గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నాకు తెలుసు ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే అని. ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే. నీ ముఠా సంగతి చెప్తా. 2028లో అసెంబ్లీ గేటు కూడా రాకనియా, మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు. అసెంబ్లీ గేటు కూడా రాకనియా. 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నా సత్యమన్నా, కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన ఇంకొకసారి చరిత్రలో జరగకుండా రేపటి బీసీ ప్రభుత్వం కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తుంది. అదే బీసీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ చట్టం, కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తాం. ఇక ఇప్పటికే చాలా మంది రెడ్లకు చాలా పరిశాన్ అయిపోయింది. అమ్మ ఎట్లరా ఇంతమంది బీసీలు ఒకటైపోయారా, ఈ ఆడికి పోయినా బీసీలంతా ఒకటైపోయారా, ఏం చేద్దాంరా ఇప్పుడు, ఎట్లా చేద్దాం, ఏం కథ, అధికారం పోయేటట్టుంది, ఏం చేద్దాం. ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు, ఏ ఆడ అవలగాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళమన్నా అంట. వాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళం. మంచోడెవరో చెడ్డోడెవరో అలా మాకు తెలుసు. మంచోళ్ళంతా మా దిక్కే ఉన్నారు, లంగలే దొంగల దిక్కున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు వీడికి వచ్చిండు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి వికారాబాద్ పోయిండు. ఇక మా టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు రాజుగౌడ్, ఎటు ఆయన టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు. ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుపోయి ఇప్పుడు అమర్పేట పోలీస్ స్టేషన్ లో పెడితే నేనే తిట్టి నేను రావన్నా ఇడిచిపెడతావా అంటే మళ్ళీ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు. అయితే నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, ఒక రెడ్డి అయిన బిడ్డ సేమ్ ఇదే ఇట్లాంటి ఘటనలోనే సరిపోతే నువ్వు ఇలా వాళ్ళ ఇంటికి పోకపోదువా, పోకపోతుండేనా రాహుల్ గాంధీ? ఇలా కుమ్మెర ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల గుండె కలిచివేసిన ఘటనలో నువ్వు కనీసం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మాటనవా? బుద్ధుండాలి కదా రేవంత్ రెడ్డి, సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నాం, పోయి పరామర్శించుకో సన్నాసి అని చెప్పాలి కదా. ఆయనకు తెలియదు. రాహుల్ గాంధీ గారికి పిల్లలు ఉంటేనేమో బాగా తెలుసు, ఆయన పిల్లలు లేరు. పిల్లే కాలేదంటే అదే అర్థం. ఆయనకేం తెలుస్తుంది మనోళ్ళ బాధ? మనోళ్ళ బాధ ఒక కడుపు కన్నపేవు కోస ఆయనకి ఎట తెలుస్తుంది? ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని, ఇదేనా నీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదేనా, ఇట్లే ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ నాయనమ్మని, ఇవాళ మీ నాయనని శ్రీపెరంబదూరులో బాంబులు పెట్టి నలిని అనేటువంటి ఎల్టీటీ తీవ్రవాదులు చంపితే వాళ్ళ చంపిన ఉగ్రవాదులను 30 ఏళ్లు జైల్లో పెట్టించినావు కదా, కనీసం ఈ దొంగలను 3 నెలలను పెట్టేయాలా వద్దా నేను అడుగుతా ఉన్నా మా బిడ్డల దగ్గరకు వస్తే. మరి నీ ఇంట్లో శరీరానికి ఒక విలువ, మా ఇంట్లో శరీరాలకు ఒక విలువ ఇస్తే సామాజిక న్యాయం ఎక్కడిది రాహుల్ గాంధీ గారు అని అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీర్లపల్లి శంకర్ గారు మొన్న వెలమూల మీద ఏదో కామెంట్ చేసిండని చెప్పి ఆయనతో వెలమూల క్షమాపణ చెప్పించారు.
చెప్పించారా లేదా? వెలమల క్షమాపణ చెప్పించారు. మరి అప్పుడు ఈ రెడ్లంతా కలిసి వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరా? పెట్టలే. కానీ ఇవాళ రెడ్లు తప్పు చేసిరని వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చుని పెట్టుకురు. చూడండి ఏం జరుగుతా ఉందో, బాగా అబ్జర్వ్ చేయండి. వీర్లపల్లి శంకర్ వీళ్ళు పక్కకు కూర్చుని పెట్టుకురు. ఇంకా గమ్మత్ ఏంటంటే, మొన్న మేమందరం కలిసి కుమ్మెర గ్రామానికి పోతే మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి జనార్దన్ రెడ్డి కూడా ఉండే. లేదన్నా అన్యాయం జరిగింది బీసీల కాడ వచ్చాను. అయితే ఏమైంది, నిన్న రెడ్డి ఫంక్షన్ హాల్ అని ఒకటి ఓపెన్ చేసిరాడ. రెడ్డి కన్వెన్షన్ అని ఓపెన్ చేస్తే ఈ రెడ్డి ఆ రెడ్డి అందరు కూర్చొని భోజనం చేసింది నిమ్మలంగా అంతా. నేను అందుకే చెప్తా ఉన్నా, మనకు సోపది కుదరదన్నా, వాళ్ళకు రెడ్లకు మనకు సోపదే కుదరది. వాళ్ళు అక్కడ, మనం ఇక్కడ. అవునా కాదా? అందుకోసమే మల్లన్న మరి ఇందిరా పార్క్ దగ్గర ఇంత భారీ స్థాయిలో బీసీలంతా కూర్చురు కదా అని పొద్దుగాల మీరు పేపర్లు మరే చూసారని లేవు ఉండదు. వాళ్ళు వస్తుంది అనుకున్నారు మీరు. రాదు. మా కృష్ణన్న వీళ్ళందరూ అనుకుంటారు, అందరు మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకేంది, ఎట్లా పడితే మనకేంది. కానీ నేనేమంటాను, ఏమని వస్తుంది అనుకుంటారా? రాదు. ఎందుకు రాదంటే బీసీలకు అసలైన ద్రోహులు ఈ మీడియా సంస్థల యాజమాన్యాల దగ్గర నుంచే ఉన్నారు. వాళ్ళు మన బాధ చూపెట్టారు. ఈ బీసీల గోస వాళ్ళకు పట్టదు. ఎంతసేపు బీసీల అంశం అంటే క్రైమ్ న్యూస్ గా మాత్రమే చూపిస్తారు, హక్కులుగా చూపించరు. ఈ ఇందిరా పార్క్ నేను చెప్తా ఉన్నా, మేము ఎవరెవరిని తన్నానో లిస్టు మాతానుంది. తన్నుడైతే పక్క లిస్టులో వెనక పోతారో ముంగడికి వస్తారో మీ ఇష్టం. కానీ ఇక ఇన్ని రోజులు బీసీలు అంటే బీసీలతోనే మీటింగ్ పెట్టించి అట్లంటారా బీసీలు రెడ్డి గారిని గంత మాట అంటావా, వీలమాయనానికి ఇంత మాట. పొద్దుగాల ఒక ఆయన ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, సార్ వాడెవడో తప్పు చేస్తే నువ్వు మంగని ఎట్లా అంటావు సార్ అని అన్నాడు. వాడెవడో తప్పు చేస్తే నువ్వు నాకెందుకు ఫోన్ చేసినవరా గాడిదని నేను అన్నా. అలాగే లేదు సార్ నన్ను అన్నట్టే ఉంది అని అంటుడు. అంటే ఒక కుమ్మరోళ్ళ బిడ్డ ఈ లోకాన్ని చూడని 2 నెలల పసికందు తొక్కి చంపితే నీకు వాడిని తిడితేనే గంతుంటే నా బిడ్డ చచ్చిపోతే నాకెంత రగులుతుందిరా గాడిది కొడుకు అని చెప్పి తిట్టా. అందుకోసమే బీసీలకు అట్రాసిటీ చట్టం రావాల్సిందే. రావాలా వద్దా? చేతులు ఎత్తి చెప్పాలి. బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలా వద్దా? రావాలా వద్దా? రావాలి. ఎవడు దేవాలి మరి? ఎవడు దేవాలంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి మన బీసీల కట్టప్పలు ఉన్నారు. కొంతమంది కట్టప్పలే వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు చూసిండా, నవ్విండా, షేక్ హ్యాండ్ ఇచ్చిండా, ఇంతవరకే. కానీ కట్టప్పలు మీరు రాసి పెట్టుకోరు, మీ భవిష్యత్తు కళ్ళం కూడా కనిపిస్తా ఉంది. మీరు బీసీల తానికి మళ్ళొస్తే మేము